చిచి ఏంటనేది కుక్క ముట్టుకున్నది తింటున్నారా? అటువంటిది ఏం పెట్టుకోక ఒకరు పెట్టు. కుక్క ముట్టిందని బంగారాన్ని వదులుకుంటావా? ఆ వెరుసామే కాబట్టి వీటిని వదిలేసి వెళ్ళిపోయాడు. తినడానికి అదృష్టం ఉండొద్దు. ఎవరు? ఓహో గంగ. ఏమిటి అనుకోని వరదా? ఏముంది అక్కడ గట్లు తెగుంటాయి. అంతే అంతే. ఏరువాక నుంచి ఏరువాక వరకే కమతం అన్నట్టు సంవత్సరం తిరక్క ముందే కాపురానికి చెల్లి అని ఉంటాడు. మళ్ళీ వచ్చి నీకు అమ్మే పడుతుంది. నా పంప మీద పడింది నువ్వురా. ఏంటి నన్ను రా అంటున్నావా? అవునరా. ఏమిటన్నా మర్యాద లేకుండా? ఏమిటా నీ మర్యాద? మర్యాద కోసమేరా ఆనాడు నువ్వు చేసిన వెధవ పనికి ఈ మహాతల్లిని తీసుకొచ్చి ఇంటి కోడలు చేసుకున్నాను. ఆ మర్యాద కోసం ఏడ్చారా? మానవత్వం లేని ఇలాంటి వాళ్ళందరూ పంపులు పెట్టుకుని అవమానాలు పాలవుతున్నాను. ఇదిగో నా బిడ్డ కానుపు కోసం నా ఇంటికి వచ్చింది. దాని కడుపు పండి తిరిగి అత్తవారింటికి వెళ్లే వరకు ఇక్కడే ఉంటుంది. ఈ లోపల దాన్ని ఎవరైనా ఏమైనా ఒక్క మాట అన్నారా నేను సహించేది లేదు. నీకు ఇదే చెప్తాను. అమ్మా చంద్రం. సాగరయ్య గారా? ఏమిటండి? ఏం లేదు, నేను విన్నది నిజమేనా అని. ఏమిటో అది విన్నది? అదే మీ మామయ్య నిన్ను అనరాని మాటలని నీ భార్యను తీసుకెళ్ళాడటగా. మళ్ళీ చెప్పలేదా? నువ్వు అటువంటిది ఏం పెట్టుకోవద్దు. తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా తెలియంది ఏమిటో. ఏముంది చూడు చంద్రం, నువ్వు కూలోడివైనా పాలోడివైనా తాళి అన్నది కట్టాక అమ్మాయికి భర్తవే కదా. నీ ఇంట్లోంచి నీ భార్యను లాక్కెళ్తూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావా అని. అండలేని వాడిని ఏం చేయగలను చెప్పండి. ఏముంది, నీ మామ మీద 10 లక్షలు దావాలి, కోర్టుకి ఎక్కించు, జరిమానా వేయించు. ఆ దెబ్బతో ఆయనకు దేవాలయ ధర్మాధికారం ఊడుతుంది. ఆ పదవి మీకు దక్కుతుంది. అదలా ఉంచు, కానీ ముందు నువ్వు పనిచేసావంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఉంటుంది. అది అలా ఉంచు చంద్రం. ముందు గంగకు విడాకులు ఇచ్చావంటే ఆ దెబ్బతో మామయ్య మంచం ఎక్కుతాడు. ఇంటి పెత్తనం నీకు దక్కుతుంది. ఏం పెద్ద మనుషులయ్యా మీరు? ఇంటి పెత్తనానికి ఒకడు, ఊరి పెత్తనానికి ఒకడు ఆశపడి పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తారా? గంగ ఎక్కడున్నా నా భార్య. నా మామ నన్ను తిక్కినా కొట్టినా నాకు దేవుడే. ఏమ్మా రాణి గారు, ఇంకా తెల్లారలేదా? మంచం దిగలేదు? అవునులే, దేనికైనా అదృష్టం ఉండాలి. మొగుడు తన్ని తరివేసినా మహారాణిలా కూర్చుని మా చేత చాకరీ చేయించుకుని చెలాయించుకుంటున్నాం. ఒక విధంగా దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. నా బిడ్డను కొట్టాడన్న బాధతో తొందరపడ్డానే కానీ కొట్టింది నీ భర్తేనన్న సంగతి మర్చిపోయి నిన్ను తీసుకొచ్చి నరకంలో పడేశానమ్మా, నరకంలో పడేశాను. బాధపడకు నాన్న, తల్లినే మరిపించి నీ చల్లని మనసు నాకు నీడలా ఉన్నంత వరకు ఎంతటి నరకమైన స్వర్గమే నాన్న. అలా అనుకుని తృప్తి పడటం కంటే మనం చేయగలిగింది మాత్రమే ఉందిలేమ్మా. నా పొరపాటన్నిటికీ పరిష్కార మార్గం నాకు పుట్టబోయే మనవాడేనమ్మా. వాడు పుట్టిన తర్వాత సగర్వంగా మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి అల్లుడికి అప్పగించి ఆ తర్వాత గర్వంగా తృప్తిగా బ్రతుకుతారమ్మా. అంతవరకు ఇలాంటివన్నీ మనం సర్దుకుపోక తప్పదమ్మా. తల్లి చంద్రం, ఏమిటిరా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఎందుకురా నా దగ్గర దాస్తావు? గంగ గుర్తొచ్చింది కదా. ఈ గుర్తులు గుండె దిగుళ్ళు మనకే గాని ఆవిడ గారికి ఉంటేగా. పొరపాటు బాబు, భర్తని మర్చిపోయి ఏ భార్య బతకలేదు. ఆ రోజు నేను గంగ మీద చేయి చేసుకోవటం పొరపాటు అంటావమ్మా? పొరపాటు కాకపోయినా తొందరపడ్డావు. నేను తొందరపడ్డానే అనుకో. అన్నీ తెలిసిన మామయ్య కూడా గంగని తీసుకెళ్లాడంటే. కన్న బిడ్డ కన్నీళ్లు చూసిన వాడు మహాత్ముడైనా కడుపు మంట ఆపుకోలేడు. అయినా గంగ ఒట్టి మనిషి కాదుగా, పురుడు పోసుకుని తర్వాత వస్తుందిలే. నీకు మనోడు పుట్టాడండి. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా? అన్నయ్య నీకు పిల్లాడు పుట్టాడని మామయ్య మీసాలు తేగేస్తున్నాడు. ఏంటి బాబు, నాకు మనోడు పుట్టాడా? ఎస్ పెద్దమ్మా, ఎస్. ఇంకా ఎక్కడికి కూర్చున్నానే, వెళ్ళి చూడు. అవునరా, సంసారం అన్న తర్వాత ఏదో మాట మాట వస్తుంది. ఇట్లాంటి సమయంలో కూడా అదే పట్టుదల పట్టి కూర్చుంటావా?
ఎడు నాయన అమ్మాయి నేను బాబుని చూసి మంచి రోజు చూసి తీసుకెళ్తామని కూడా చెప్పిన బాబు. కదమ్మా నీకు ఇంత తియ్యటి వార్త చెప్పాను కదా నాకు తియ్యగా ఏం పెడతావు? నీకు పరమాణం వండి పెడతాను. ఓకే. ఏం మాయా ఎక్కడికయా హుషారుగా బయలుదేరావు? నా కళ్ళు పెట్టానని మా బావతో చెప్పి తీసుకురావడానికి. బాజా భజంత్రులు కనిపించవే? దేనికి? మీ బావను ఊరేగించి తీసుకురావడానికి. అవును, ఈ బుద్ధి నీకు పుట్టిందా మీ నాన్నకు పుట్టిందా? నాన్నే బావతో చెప్పి తీసుకురమ్మన్నాడు. చెప్పా కర్ర కూడా తీసుకురమ్మన్నాడా? అదెందుకు మావయ్య? అడుక్కుతున్నానికి ఈ మాత్రం నువ్వు ఇస్తే నా కర్మ ఎలాగెందుకు కాలిపోతుంది? ఆ చంద్రంగారి ఇంట్లో కాలు పెడితే ఆస్తి అంతస్తు వాడి పాలవుతుంది, చెప్పా కర్ర నీ చేతి పాలవుతుంది. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటా మావయ్య? నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళు. ఇంకా వెళ్ళదే? అబ్బా వెళ్ళే అనుకోవయ్యా. అనుకున్నాను. వాడు నాన్న తిట్లో తిట్టాడు. తిట్టాడు అనుకో. అనుకున్నావా? అనుకున్నాను. మిగతా సంగతులు నేను చూసుకుంటాను పద. ఏమన్నాడరా బావ? రానన్నాడా? రానంటే బాధ ఉంది. మరి ఎలా చెబుతాడు బావగారు? మనిషి అన్నవాడు ఎవడైనా మాటలు వింటే అన్నవాడిని బ్రతకడు, లేకపోతే తానే ఎలా బ్రతకడు. ఏమన్నాడు? బతుకు ఏం చెప్తాడు పాపం? అటు బావని కాదనలేడు, బంధుత్వాన్ని వదులుకోలేడు. పోద్ఘాత మానేసి ఏమన్నాడు చెప్పవయ్యా? అన్న మాట అన్నట్టుగా చెప్తే మీ గుండెలు బద్దలవుతాయి. చెప్పలేక కాదు మరి, కానీ దాని భావం చెప్తాను. ఏమిటి? ఇల్లు వదిలిన నా దౌర్భాగ్యరాలు నా ఇల్లాలు కాదు, ఎక్కడో పుట్టిన ఆ పాపిష్టి పెండం నా బిడ్డ కాదు అన్నాడు. ఏమిటి అంత మాట అన్నాడా ఆ దుర్మార్గుడు? అంతేకాదు, మళ్ళీ మీరు నా గడప దొక్కితే మీరు మనుషులే కాదు, మరుమర్యాదలు లేని పంపులో కాలు పెట్టేది లేదు అన్నాడు. అర్హత చూడకుండా అందరం ఎక్కిస్తే అసలు బుద్ధి ఎక్కడికి పోతుంది? అవునరా, ఒకసారి కాదనుకున్న తర్వాత మళ్ళీ కావాలనుకోవటం నాదే బుద్ధి తక్కువ. కన్ను మిన్ను తెలియకుండా వాడిని కారు కూతలు కూసిన తర్వాత నా బిడ్డ నా ఇంటికి పంపే ప్రశ్న లేదు. రే, నేను వెళ్ళి వాడిని బ్రతిమాలటం కదరా, పశ్చాత్తాపంతో వాడే వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా కలిగి అంతే. ఎరా కోడల్ని మనవణ్ణి చూసొచ్చావా? మన ఇంటికి ఎప్పుడు పంపుతామన్నారు? అమ్మా 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 గంగా గంగా చూడమ్మని కొడుకు ఏడిపిస్తున్నాడు. బొమ్మ చూసావా? బాబు చంద్రం, ఎక్కడున్నావా? ఏమాచార్యులు గారు, మొలతాడు తయారైందా? ఓ, బ్రహ్మాండంగా తయారు చేశాను. చూడు బాబు. ఏం చంద్రం, కొడుకు మొలతాడు చేయించావా? అవును సీతయ్య. బాగుందా? బాగుంది, కానీ నీ కొడుకు మొహం నువ్వు చూడడానికి ఒప్పుకొని మీ మామ రేపు మొలతాడు వేయడానికి ఒప్పుకుంటాడా అని. ఇందులో ఆయన ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం ఏముందయ్యా? ఇప్పుడు నా బిడ్డకి నడిచే వయసు లేదు కాబట్టి అక్కడ ఉన్నాడు. రేపు కాళ్ళు వస్తే నేరుగా నా దగ్గరకు వచ్చి నాన్న నాకు మొలతాడు కట్టు అంటాడు. అమ్మా గంగా, త్వరగా అన్నం వడ్డించమ్మా, మళ్ళీ నేను పొలం వెళ్ళాలి. ఇంత ఎండలో పొలం వెళ్ళకపోతే ఏమన్నా? లేదమ్మా, పైర్లకి మందు తెచ్చాలి. బాబుని లేవు అన్నం వడ్డి త్వరగా. తాత, ఏమిటో ఇది లాగా లేకున్నాను. అమ్మా గంగా, నా చొక్కా అంతా ఖరాబ్ చేశాడమ్మా వీడు. కూర్చోవా.
బాబు ఎండ్రిని తాగాడు చంద్రం. బాబు బాబు కడుపులో మోసి తల్లి నెలలు కూడా కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోయావా బాబు? వచ్చారా? బాబు మీ దగ్గరికి రాలేడని తెలిసి మీరెక్కడికి వచ్చావా? బాబు నాన్న నిన్ను ఎత్తుకున్నారా? నువ్వు పుట్టినప్పటి కంటే చనిపోయినప్పుడే అందంగా ఉన్నావు. నేను నిన్ను ముద్దాడుతున్నా. మన బాబు సావు తప్ప మరేది మనల్ని కలపలేకపోయింది. బాబుగారు, బిడ్డని ఇలాగే ఉంచితే వీళ్ళిద్దరూ మనకు దక్కేటట్లేరు. ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. చంద్రం, పోయినవాళ్ళతో మనం పోయి ఈ బాబే తిరిగి మళ్ళీ మీ కడుపును పుడతాడనే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. చంద్రం, ధైర్యంగా ఏమండి, పాతి పెట్టండి. నా బిడ్డను భద్రంగా పాతి పెట్టండి. మళ్ళీ నాలాంటి పాపిష్టి కడుపున పుట్టకుండా లోతుగా పాతి పెట్టండి. మీ పంతాలు పట్టింపులతో విసిగెత్తి వెళ్ళిపోతున్న నా బాబుకు గుప్పెడు మట్టి దానం చేయండి నాన్న.